దయచేసి అటు ఇటు పోకుండా ఇక్కడే ఉండాలి. ప్రతి బండికి పెద్దలు ఈ ఇదే కదా రవి రవి దగ్గర ఈరోజు పెద్ద one by one. కాంగ్రెస్ పార్టీ 6 అబద్ధాలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. అమలు కాని వాగ్దానాలు ఇచ్చి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ఈరోజు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతుంది. ప్రజలందరూ కూడా సతమతమవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు, అడిగడ్డ కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. మంత్రులు తిరగలేకపోతున్నారు, ముఖ్యమంత్రులు కూడా రాష్ట్ర రాజధానిలోనే తిరగలేనటువంటి ఒక పరిస్థితి. ఈరోజు అతి తక్కువ కాలంలో సంవత్సరంలోనే ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం పైన ఇంత తొందరగా వ్యతిరేకత రాలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఏ ఒకటి కూడా చేయలేదు. మనం చూసాం, రైతు బంధు గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, 2 సార్లు పంటలకు ఇస్తే 3వ పంట ఏమైంది, 3 పంటలకు ఇస్తాం అని చెప్పారు. ఈరోజు రైతు బంధు ఈ రోజు వరకు అది లేదు, గతి లేదు. ఈరోజు నిరుద్యోగులకు మరి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి వాళ్ళకు 4,000 నుంచి మొదలుకొని PhD వాళ్ళకు 2 లక్షల రూపాయల వరకు నిరుద్యోగ వృత్తిని, నిరుద్యోగ కార్డును మేము అందజేస్తామని చెప్పారు. ఈ రోజుకు ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగి అంటే ఒక్క నిరుద్యోగి కూడా వృత్తి చెల్లించలేదు. 12 నెలల పాటు అంటే 48,000 రూపాయలు డిగ్రీ ఆపై స్థాయి చదువుకున్నటువంటి తెలంగాణ యువకులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 48,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అంతేకాదు వృద్ధులందరికీ చెప్పారు, మీకు ఎంత వస్తుంది పింఛన్ అంటే 2,000 వస్తుంది అని అంటే 4,000 ఇస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. వెంటనే డిసెంబర్ 9 నుంచే ఈ యొక్క పెన్షన్లు అమలైతే అనేటువంటి ఒక విషయం చెప్పారు. 4,000 దేవుడు ఎరుగు, ఆ ఉన్న 2,000 కూడా ఈరోజు పింఛన్ ఇయ్యలేనటువంటి ఒక పరిస్థితి. మహిళలందరూ కూడా ప్రతి మహిళకు ఈ రాష్ట్రం జనాభాలో 50% కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు 1వ తారీఖున గంట కొట్టినట్టు మీ సెల్ ఫోన్ లో టినా టినా అని మోగుతుంది. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం, ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క మహిళ కన్నా 2,500 రూపాయలు మీరు వేశారా? వేయలేదు. ఈ రకంగా మీరు రైతులను మోసం చేశారు, యువకులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు. రైతు బంధును గత ప్రభుత్వం వాళ్ళు 10 లక్షలు ఇస్తే మేము 20 లక్షలు ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. బీసీ డిక్లరేషన్ పేరు మీద బీసీలందరినీ కూడా అన్ని రంగాలలో మరి ముందుకు తీసుకుపోతాం, వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు. ఈ రోజుకు
ఒక్క బీసీకి సంబంధించినటువంటి ఒక్క విషయం పైన కూడా స్పందించలేకపోయారు. కాబట్టి ఈ రకంగా అన్ని హామీలు ఈ రోజు ఏవైతే ఉన్నారో ఆ యొక్క హామీలన్నింటినీ కూడా మరిచిపోయి మొద్దులు నిద్రపోతూ వాళ్ళకు కావలసినవి మాత్రం మొత్తం కూడా కుంభకోణాలు చేస్తున్నారు, కోట్ల రూపాయలను కొలగొడుతున్నారు, అందరినీ భయభ్రాంతులను చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో హైడ్రా పేరు మీద ఉన్నోళ్ళందరినీ కూడా భయపెట్టేసి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి మంత్రులందరూ దోస్తూ ఉంటున్నారు. అదేవిధంగా మూసీ నది ప్రక్షాళన పేరు మీద పేద ప్రజలు దోమల ఉండేటువంటి ఒక ప్రాంతం ఏదైతుందో దాన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ కూడా వెకెట్ చేసి ఆ ప్రాంతంలో మొత్తం కూడా మరి పెద్ద పెద్ద బడా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ సంస్థలు ఏవైతున్నాయో ఆ యొక్క కార్పొరేట్ సంస్థలకు 1,50,000 కోట్ల రూపాయలతోటి మల్టీప్లెక్స్ నిర్మాణం చేసి వంతెనలు నిర్మాణం చేసి ఈ 1,50,000 కోట్లు కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి దానిలోకి పెద్ద మొత్తంలో మరి కేంద్ర కాంగ్రెస్ పార్టీ రావత్ వార్తా గారికి ఈయన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా అప్పచెప్పుకునేందుకు ఆ ప్రాజెక్టును చేపట్టడం అనేటువంటి జరిగింది. 6 గ్యారంటీల పేరుతోని అబద్ధాలు, 66 మోసాలు, 400కు పైచిలకు ప్రజలని నమ్మించి మోసం చేసేటువంటి వాగ్దానాలు ఇవి చేసి ఈ దేశంలో ఈ ఒక్క రాష్ట్రంలో ఈ సౌత్ ఇండియాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసి గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలం అయిపోయిన తర్వాత ఈరోజు ఈ నెల 5వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాకు చేసింది ఏముంది అంటే ఒరగబెట్టింది ఏమి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఈ జిల్లా మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారిని నేను అడుగుతున్నా, శ్రీధర్ బాబు గారు అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా అబద్ధాలని సృష్టించి మోసాలని తయారు చేసి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి చేత, రాహుల్ గాంధీ గారి చేత ప్రజల ముందు ప్రజలని నమ్మించి నమ్మక దూరం చేసి మోసం చేసి ఇవాళ గద్దెకెక్కి 5వ తారీఖు నాడు వచ్చి ఈ ప్రజలని మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఈ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్ నుండి దోసుక తింటున్నారు తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి అండ్ శ్రీధర్ బాబు గారిని ఎందుకు అడుగుతున్నంటే, నువ్వు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నువ్వు చేసిన అబద్ధాన్ని నేను ప్రశ్నించదలుచుకున్నా. దళితులకు దళిత నిరుద్యోగ వృద్ధి పేరు మీద, దళిత బంధు పేరు మీద నువ్వు 12 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినావు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడి కన్నా 12 లక్షల రూపాయలు ఇచ్చినావా శ్రీధర్ బాబు గారు? నీ గవర్నమెంట్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న ఇవాళ 2 రోజులు ధర్నా ఉన్నది కాబట్టి మధ్యలో మరి ముట్టడి సందర్భంగా వాళ్ళ పోవడానికి మేము రెడీ అవుతున్న కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది.
పొద్దున్న 5 గంటలకు అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు. 11-12 గంటల దాకా స్టేషన్లో ఉంచుకున్నారు. అదేవిధంగా నిన్న తొక్కిసలాడుతున్నటువంటి కార్యక్రమంలో మా ఆశా కార్యకర్తను పోలీస్ సిబ్బంది దుష్పతలాలు మాట్లాడుతూ ఆమెను కొట్టడం జరిగింది. మేము కొత్తమ్మ కోరికలు కోరడానికి రాలేదయ్యా, మేము చాలని జీతాలతోటి వెట్టి చాకరీ చేసుకుంటూ మాకు సరిపడే జీతం ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలనే సందర్భంతో తమని కలవడానికి వస్తే అసభ్యంగా ప్రవర్తించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఖండించవలసిందని కానీ కోరుతున్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని, పనిభారం తగ్గించి ఫిక్స్డ్ వేతనం కావాలని గవర్నమెంట్ను కోరడం జరిగింది.